బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అత్యుత్సాహం చూపించారు. శిలాఫలకంపై తన ఫోటో ఏర్పాటు చేసుకున్నారు అఖిలప్రియ. శిలాఫలకానికి పసుపు రంగులు వేయించి దానిపై ఆమె ఫోటో ఏర్పాటు చేసుకున్నారు. దీంతో భూమా అఖిలప్రియ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఏ ప్రభుత్వ నిబంధనలోకి వస్తుందో చెప్పాలంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అత్యుత్సాహం చూపించారు. శిలాఫలకంపై తన ఫోటో ఏర్పాటు చేసుకున్నారు అఖిలప్రియ. శిలాఫలకానికి పసుపు రంగులు వేయించి దానిపై ఆమె ఫోటో ఏర్పాటు చేసుకున్నారు. దీంతో భూమా అఖిలప్రియ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఏ ప్రభుత్వ నిబంధనలోకి వస్తుందో చెప్పాలంటూ కూటమి ప్రభుత్వాన్ని ఇటు ప్రతిపక్షాలు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఓబులంపల్లె యాదవాడ గ్రామాల్లో సీసీ రోడ్లను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. శిలాఫలకంపై భూమా అఖిలప్రియ ఫోటో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శిలాఫలకానికి పసుపు రంగులు వేస్తూ పైన భూమా అని రాయడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇది ఏ ప్రభుత్వ నిబంధనలోకి వస్తుందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, శాలిని, ఆళ్లగడ్డలో జరిగే అభివృద్ధి పనులపైన పంచాయతీరాజ్ శాఖ జరిగిన సీసీ రోడ్ల నిర్మాణం పైన ఈ శిలాఫలకాలు వేసుకోవడంతో విమర్శలకు తావిస్తా ఉంది. కూటమి ప్రభుత్వంలో ఓన్లీ టీడీపీ రంగుకు సంబంధించి ఆ శిలాఫలకాలు ఉండడంతో కూటమి ప్రభుత్వంలో మిగతా పార్టీలు కూడా ఉన్నాయా లేదా అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. భూమా అని పైన రాసి అఖిలప్రియ ఫోటో మాత్రమే ఉంది. పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఫోటో లేదని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నామా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వంలో కొద్దిగా పొరపచ్చాలు వచ్చాయని కూడా చెప్పవచ్చు. మొన్న కడప జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు ఎదురుగానే ఆ జిల్లా అధ్యక్షులు చేసిన వ్యాఖ్యలు, దాని తర్వాత డిప్యూటీ సీఎం పైన వచ్చిన వ్యాఖ్యలు, తర్వాత రెండు పార్టీల అధిష్టానం నాయకులు దీనిపైన ఎవరు మాట్లాడకూడదని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పైన సీసీ రోడ్ల నిర్మాణ శిలాఫలకంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఫోటో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రంగు మాత్రమే ఉందని చెప్పేసి కూడా పూర్తిగా విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి నెలకొని. చాలు. అలాగే మధు, మరి ఈ విషయంపై టీడీపీ కార్యకర్తలు ఎవరైనా స్పందించారా? చాలిని, మొత్తం మీద ఈ భూమా అఖిలప్రియ మాత్రం ఈ సీసీ రోడ్ల నిర్మాణాలు ఏవైతే జరుగుతున్నాయో దాంట్లో పూర్తిగా ఆళ్లగడ్డ నియోజకవర్గం వైపు వాళ్ళ కార్యకర్తలు కూడా పూర్తిగా టీడీపీకి అభిమానంగా ఉంటారు. దీనిపైన టీడీపీ కార్యకర్తలు ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు. జనసేనకు సంబంధించిన కార్యకర్తల్లో ఒకంత అసహనం మొదలైందని చెప్పవచ్చు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాంట్లో కామెంట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కూటమి ప్రభుత్వంలో ఓన్లీ టీడీపీకి సంబంధించిన రంగులతో పాటు టీడీపీ నాయకుల ఫోటోలు మాత్రమే ఉండడం ఏంటని చెప్పేసి కూడా వీళ్ళు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలు. రైట్, థ్యాంక్ యూ మధు.